అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందండి. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అలాగే ఎన్నికల కంటే ముందు దాదాపుగా 236,000 పెన్షన్లు అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఇక వీటి కోసం కూడా లబ్ధిదారులు అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పలుమార్లు పెన్షన్లు తరిగి ప్రారంభించి దాదాపు 6 లక్షల మంది వరకు కూడా అనర్హులు ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగిందండి. ఈ 6 లక్షల మందిలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 3 లక్షల మందిని గుర్తించామని, ఇక మిగిలినటువంటి వారిని కూడా ఈ 3 నెలల కాలంలో గుర్తించి పూర్తి స్థాయిలో అనర్హులను ఏరివేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం అయితే జరిగిందనమాట. ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు కూడా ఆయన ఒక కీలక ప్రకటన చేయడం జరిగిందండి. ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం సచివాలయానికి వెళ్తే అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు అంటే మనకి ఇంకా ఆప్షన్ అయితే రాలేదు, ఆప్షన్ వచ్చిన తర్వాత తెలియజేస్తామని అంటున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెల 2వ తారీఖు నుంచి కూడా పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోమని అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో. కానీ మనకి ఇప్పటి వరకు ఆ ప్రస్తావన అయితే తెరపైకి తీసుకురాలేదన్నమాట. ఏపీ ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి అయితే మనకి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రభుత్వం ఏం చెప్తోంది, ఏ పత్రాలు అయితే ఉండాలి, ఈ యొక్క పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి పెన్షన్ రాదు, అర్హతలు ఏంటో ఈరోజు వీడియోలో అయితే మనం క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి. మరి కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టడం జరిగిందండి. దీంతో పాటుగా మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 50 సంవత్సరాలకే పెన్షన్ అనే నినాదాన్ని కూడా తీసుకురావడం జరిగింది కదా. 50 సంవత్సరాలు దాటిన తర్వాత బీసీ వర్గాలకైతే మరి ఎవరికైతే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మరి దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మరి ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. అలాగే ముందుగా మరి ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరి ఇప్పటి వరకు కూడా మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం అయితే జరుగుతుందండి. గత ప్రభుత్వం మరి ఏదైతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందో అదే కార్యక్రమాన్ని మనకి కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ వస్తుందన్నమాట. అయితే గతంలో అయితే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరిగేదండి. కాకపోతే ఇప్పుడు మనకి సచివాలయం ఉద్యోగులు ఉంటారు కదండి, ఆ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారండి. దీంతో పాటుగా కూడా చాలామందికి మనకి పెన్షన్ అనేది రిజెక్ట్ అయిపోయిందనమాట. అర్హత ఉన్న వారికి కూడా మనకి పెన్షన్ అనేది రిజెక్ట్ అయిపోవడం జరిగింది. దీనివల్ల అర్హత ఉండి కూడా పెన్షన్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మరి కొత్తగా ఎవరైనా వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా, వితంతు పెన్షన్కి, ఒంటరి మహిళలు, అలాగే మరి 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే మన దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటారనే విషయాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే కనుక మనకి జనవరి 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అయితే జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందనమాట అండి. ఇదివరకు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడైతే మనకి జన్మభూమి కార్యక్రమాలు అయితే చేపట్టి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు అనేవి ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వాటిని క్లియర్ చేసే విధంగా సన్నాహాలు అయితే చేశారండి. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రతి నెల కూడా ప్రతి గ్రామంలో ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జన్మభూమి కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతుందన్నమాట. ఈ జన్మభూమి కార్యక్రమానికి ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులు కానివ్వండి, అందరూ మీకు అవైలబుల్గా ఉంటారండి ఆ రోజు. అప్పుడు మీకున్న సమస్యల్ని మీరు లిఖితపూర్వకంగా రాసిస్తే మీకు ఆన్ ది స్పాట్ దాన్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. మరి అయితే ప్రభుత్వం కూడా కొన్ని పథకాలని ఈ జనవరి 2 జన్మభూమి కార్యక్రమంలో రోజున అమలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉందన్నమాట. దీనికి కాబట్టి అంటే ఆడవాళ్ళకి 2-3 పథకాలు ఉన్నాయి కదా. ఒకటి ఫ్రీ బస్ ఒకటి, లేకపోతే మనకి శ్రీ నిధి పథకం ఒకటి,
ఉందండి. తర్వాత అన్నదాతలకు అన్నదాత సుఖీభవ పథకం కూడా ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు మనకి కొత్తగా రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించిందనమాట. మీరు మీ యొక్క సచివాలయానికి వెళ్ళి అక్కడ రేషన్ కార్డు అప్లై చేయడం కోసం పోర్టల్ అయితే ఓపెన్ ఉందో లేదో ఒకసారి కనుక్కొని, పోర్టల్ ఆల్రెడీ ఓపెన్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది మనకి గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కావాలి అనుకుంటున్నారో వారు వెంటనే మరి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. లేకపోతే మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీకు ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మీకు కావాల్సిందల్లా ఆధార్ కార్డు అప్డేట్లో ఉండాలండి. మనకి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం కోసం కూడా కేంద్రం అయితే మనకు ఒక అవకాశాన్ని కల్పించిందనమాట. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా కానీ ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. ఈ ఆధార్ కార్డులో మీకు వయసు అనేది తప్పుపడినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ పడినా, లేకపోతే మీ అడ్రస్ అనేది తప్పుపడినా అన్నీ సరి చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించింది. కాబట్టి ముందుగా మీరు ఈ రేషన్ కార్డు కావాలి అనుకుంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి. తర్వాత కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా రేషన్ కార్డు కావాలంటే కనుక మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని మాకు ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకుని ఆధార్ కార్డులు కూడా మార్చుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇంకా జన్మభూమి కార్యక్రమం జరగడానికి ఇంకా 15 డేస్ టైం ఉంది. కాబట్టి ఈ లోపుగా మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఉంటే కనుక మీకు జనవరి 2వ తారీఖున మరి యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా చాలా వరకు పూర్తి చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉందండి. దీంతో పాటుగా సంక్రాంతి కానుకగా మనకి రేషన్ కార్డు పైన 6 రకాల సరుకులు కూడా ఇవ్వబోతున్నారన్నమాట. అవి కూడా మనకి రావాలంటే కనుక మనకి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. కాబట్టి రేషన్ కార్డు ఎవరికైతే లేదో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి. క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మరి మనకి ఈ విషయం గురించి అయితే రేషన్ కార్డులు జనవరి 2వ తారీఖున ఇస్తారైతే అంతకుముందే మనకి ఇష్యూ చేస్తారనే దానిపైన క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకైతే చెప్పడం జరుగుతుంది. ఈ లోపుగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే దరఖాస్తు చేసుకోండి. దీంతో పాటుగా ఎవరైనా పాత రేషన్ కార్డులు కొంతమందికి క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి కదండి, క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు, అలాగే కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, మరి రేషన్ కార్డుల కోసం వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఇదనమాట. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.